తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో 3 నెలలకు ఒకసారి జరిగే సాధారణ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ మేకల సుబ్బలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటరత్నమ్మ మండలంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో మరియు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ముందుగా ఎంపీడీఓ సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ మండలంలో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నందువలన వారికి ప్రభుత్వం అందించే అన్ని పథకాలను చేరవేసి వారి జీవన శైలిని మార్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులతో ఆరా తీశారు. గోకులం షెడ్లు, అలాగే పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, శ్మశాన వాటిక రోడ్లు గురించి అడిగి తెలుసుకుని పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో మరియు రెవెన్యూ అధికారులతో అర్హులైన ప్రతి ఒక్కరికి పొజిషన్ సర్టిఫికెట్ అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ వై చంద్రబాబును ఆదేశించారు. అనంతరం పాడి రైతులకు పశువుల దాణా సబ్సిడీపై అందించారు. ఈ మండలంలో రావడానికి మన ఎమ్మెల్యే సార్లు ప్రధాన కారకులు. మరి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ సమస్యలు ఎక్కువగా ఉంది, ట్రైబల్కి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఈ మండలంలో వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేయగలరు అని చెప్పని నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ మండలానికి పంపించడానికి నాకు ప్రత్యేక శ్రద్ధ వహించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. సార్కి ఈ సమావేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు సమావేశంలో మొట్టమొదటిగా మన సమావేశానికి అధ్యక్షత వహించిన మన మండలి ఎంపీటీ గారికి, అలాగే మన గౌరవ జడ్పీటీసీ వారికి, అలాగే మన డిఈకి, అలాగే ఇక్కడికి హాజరైన మండలి లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, మరియు ఆల్ పంచాయతీ సర్పంచులకి, అలాగే గౌరవ మన ఎంపీటీసీ సభ్యులు వాళ్ళందరికీ మరి ప్రత్యేకంగా మన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు మరి ఆహ్వానించడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా ఈ సమావేశంలో మొట్టమొదటిగా మండలి లెవెల్ ఆఫీసర్ అయిన మన వార్త వహించడం జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నా. మరి ఈరోజు ఎలాంటి వివాదాలకు తోలేకుండా మండల అభివృద్ధిని చేయడంలో మనందరి బాధ్యత, మనందరి మీద ప్రధాన బాధ్యత ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేశాము. ఈ 23 సెంటర్స్ కూడా కరెంట్ కావాలని మీరు వెంటనే కలెక్టర్ కాల్ చేశారు సార్. చేసి ఇమీడియట్ గా అన్ని సెంటర్స్ కి కరెంట్ వచ్చింది సార్. అది చాలా థ్యాంక్స్ సార్ మీ తరఫు నుంచి మాకు. తర్వాత ఏమంటే సార్ అంగన్వాడీస్ వచ్చిన కూడా అన్ని మేము సర్పంచులకు చెప్పి సర్పంచులు రెజల్యూషన్ తీసుకొని వర్కులు చేస్తున్నాం సార్. వితౌట్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ అవసరం లేకుండా ఏం వర్క్ చేయట్లేదు సార్. ఇప్పుడు మాకు కమ్యూనిటీ సోప్స్ కూడా వచ్చాయి సార్. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క జీపీకి ఎక్కడ పాసిబిలిటీ లేదు అక్కడ కట్టట్లేదు సార్. పాసిబిలిటీ ఉన్న చోట కడుతున్నాం సార్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా వచ్చాయి సార్. అవి కూడా మన కన్సల్ట్ ఎంపీటీసీలు సర్పంచులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తున్నాం సార్. డ్రింకింగ్ వాటర్ సమస్యకి వస్తే కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి సార్. ఉన్న చోట ఉన్న ఫండ్స్ ని యూజ్ చేసుకొని చేస్తున్నాం సార్. ప్రజెంట్ 1-2 చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి కూడా రెక్టిఫై ఎవరు వెంటనే ఎవరు పేరు చెప్పయ్యా. నాయకు పేరా ఇప్పుడు 3 కోట్ల రూపాయలు అందరూ దయచేసి గౌరవ సంపత్తి చెప్తున్నాను. నేను కలెక్టర్గా చెప్పాను, పీడీ వద్ద చెప్పాను. ఈ 3 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ గ్రామాలకి సిమెంట్ రోడ్డు కానీ, శ్మశానం కానీ, శ్మశాన భూమి కానీ, బోర్డు
500 రూపాయలతో సబ్సిడీ కింద ఫీడ్ ఇస్తున్నారు. ప్రతి రైతు కూడా కొనుక్కొని మనం ఎలా ఫోన్ చేస్తాం ఆఖరికి అలాగనే జీవరాశులకు కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్టే కాదు, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎస్ఎస్టీ గ్రామాల శ్మశానాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నీళ్ళు లేకపోయినా కూడా ఇమ్మీడియట్గా గతంలో 15 న్యూస్ వీలైన సందర్భాల్లో సర్పంచ్, గౌరవ సర్పంచ్లు పనిచేయలేకపోయారు. ఇప్పుడు సర్పంచ్లు కూడా డబ్బు వేశారు కాబట్టి నీళ్లు కానీ అక్కడ వాటర్ ఉండకూడదని, అలాగనే కరెంటు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా రైతు సర్వీస్ కానీ ఆ గ్రామానికి అడిషనల్గా తోలు కానీ మన ముఖ్యమంత్రి గారికి మిగతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మన ప్రాంతంలో హౌస్ సైట్స్ కూడా పట్టాలు తీసుకుని మన ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గ్రామం ఉంటే గ్రామం కంటే ఇవ్వచ్చు, పరుంభూ భూమి ఉంటే పరుంభూ భూమిని ఇవ్వచ్చు. మండలాభివృద్ధికి సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటారు. అది దరిదాపులా 1,00,000 మందికి ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం అది. అందులో 4,000 ఇచ్చే కార్యక్రమం, వికలాంగులకు 6,000 ఇచ్చే కార్యక్రమం, ఇంకా పేషెంట్స్ ఇచ్చే 10,000 ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్రమైన పద్ధతిలో ప్రజలకు అందించే దాంట్లో ఆయా గ్రామం నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి మంచి పేరు చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.